ఇంకా జేఈ మెయిన్స్కి మీకు అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా ఒక 60 days టైం ఉంటుంది. సో ఈ 2 months మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని రోడ్ మ్యాప్ నేను కరెక్ట్గా చెప్తాను. అండ్ నేను చెప్తాను రోడ్ మ్యాప్ అనేది, కానీ ప్రిపేర్ అవ్వాల్సింది మాత్రం మీరే. సో మీరే చేసుకోవాలి ప్రిపరేషన్ అనేది, టైం టు టైం షెడ్యూల్ చేసుకొని చేయాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మేము ఎన్నో పెడతాం రోడ్ మ్యాప్ అనేది. ఇప్పుడు మీరు లాస్ట్ 90 days అనే రోడ్ మ్యాప్ వీడియో వింటారు, 60 days అని వింటారు, ఇంకో మంత్ వేస్ట్ చేసి మళ్ళీ 30 days రోడ్ మ్యాప్ ఎవరో ఒకరు పెడతాం, 1 month రోడ్ మ్యాప్ అంటాం. సో అది కూడా వింటారు, కానీ దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు సక్సెస్ అవుతారు అనమాట. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి డే టు డే. ఎందుకంటే మీకు కరెక్ట్గా 60 days అంటే అప్రాక్సిమేట్లీ ఒక చాప్టర్కి 1 day కూడా కరెక్ట్గా ఉండదు. సో డైలీ ఒక చాప్టర్ ప్రిపేర్ అయినా కానీ మీకు అవ్వట్లేదంటే పూర్తి సిలబస్ మీరు ఎంత కష్టపడాలనేది మీ ఓకే వదిలేస్తున్నాను అనమాట. ఇంకా దానికి మించి నేను ఇంకేం చెప్పలేదు మీరు ఎంత కష్టపడాలనేది. ఇంక ఇది మోటివేషనల్ వీడియో అయిపోతుంది. సో గట్టిగా కష్టపడండి. అండ్ నేను చెప్తానంటే హై వెయిటేజ్ టాపిక్స్ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. ఇది డెఫినెట్లీ మీరు పక్కాగా ఉన్న షార్ట్ టైంలో ఇవే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా మిగిలినవన్నీ మీరు పక్కన పెట్టేయండి. అవి ఏంది అనేది నేను ఆల్రెడీ మీకు ఒక మంచి లాంగ్ వీడియోలు తీసున్నాను అనమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అక్కడ మీకు నీట్గా వెయిటేజ్, అందులో పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ దాంతోపాటు ఈజీ లెవెల్, మీడియం లెవెల్, హార్డ్ లెవెల్ అన్నీ చెప్పాను అనమాట, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఆ వీడియో విన్నారంటే మీరు ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఎలా చేయాలనేది. సో దాని ప్రకారం మీరు హై వెయిటేజ్ టాపిక్స్ అనేది తీసుకున్నారా, అది ప్రిపేర్ అయ్యారా, డైలీ కన్సిస్టెంట్గా 3 గంటలు అనేది, అంటే ఒక మ్యాథ్స్కి 2 hours పెట్టుకున్నారా, ఫిజిక్స్కి 2 hours, కెమిస్ట్రీకి 2 hours ఇవ్వాలి తప్పదనమాట. ఒకవేళ మాకు కాలేజీలోనే ఎక్కువసేపు తీసుకుంటున్నారు, ఒక టాప్ సెక్షన్స్ ఉంటాయి 8 దాకా తీసుకుంటారు, కాలేజీ 9 దాకా తీసుకుంటారు, కానీ వాళ్ళు కూడా డైలీ దాని తర్వాత 1 hour అనేది అయితే పెట్టుకోవాలన్నమాట. కాలేజ్ టైమింగ్స్ కాకుండా మిగిలిన టైమింగ్స్లో ఇంకో 1 hour అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ఉండేవాళ్ళు, హాస్టల్లో అయితే వాళ్ళకి ఎలాగో స్టడీ అవర్స్ ఉంటాయి, సో ఇబ్బంది లేదు. మీరు ఇంటికి వచ్చాక ఖచ్చితంగా 3టికి కన్సిస్టెంట్ టైం, మార్నింగ్ 1 hour కెమిస్ట్రీకి ఇచ్చుకుంటే ఈవినింగ్ పూట ఫిజిక్స్, మ్యాథ్స్, సో ఈ 2టికి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. సమానమైన టైం ఇచ్చుకోండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇదే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీకు మాక్ టెస్ట్లో కూడా రాసేటప్పుడు మీకు అర్థం అవుతుంటుంది. సో ఆ టైం మేనేజ్మెంట్ అనేది మేనేజ్ చేసుకున్నారంటే లాస్ట్లో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే షార్ట్ నోట్స్ అనమాట. డైలీ ఖచ్చితంగా రాసుకోండి. మీరు ఏ టాపిక్ అయితే ప్రిపేర్ అవుతారో ఆ చిన్న టాపిక్ అయినా కానీ రాసి పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో చాలా ఉపయోగపడుతుంది. మీరు లాస్ట్ మినిట్లో ఏం చేస్తామంటే మనం అందరం మామూలుగా ఇదంతా రాసుకోకుంటే ఏం చేస్తామంటే చీట్ కోడ్స్ చూస్తాం అనమాట. రేపు ఎగ్జామ్ అనగానే ఈరోజు చీట్ కోడ్స్ చూసి పోవాలి. ఇది ఏమీ చదవనోడికి అయితే ఓకే, కానీ కష్టపడి చదివి ఆ చీట్ కోడ్స్ చూసి అవి రాసే బదులు మీరు నీట్గా షార్ట్ నోట్స్ రాసుకున్నారంటే మంచిగా ఉపయోగపడుతుంది అనమాట లాస్ట్ మినిట్లో. సో చీట్ కోడ్స్ అనేది ఏమీ చదవనోడికి మాత్రమే, కానీ షార్ట్ నోట్స్ అనేది చాలా పనికి వస్తుంది, చాలా యూజ్ అవుతుంది అనమాట. మాకు షార్ట్ నోట్స్ వద్దు చీట్ కోడ్సే ముద్దు అంటే ఇంకా మీ ఇష్టం అనమాట, నేనేం చెప్పలేను. సో చీట్ కోడ్స్ అనేది మాత్రం వద్దు. మీరు వీలున్నంత వరకు షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి, లాస్ట్ మినిట్లో ఉపయోగపడుతుంది. ఏదో చీట్ కోడ్స్ అనేది ఊరికే 1, 2 అది ఎంసెట్కి అయితే ఇంకా బాగా పనికి వస్తుంది, నేనే చెప్తాను. కానీ జేఈ మెయిన్స్కి కష్టపడి చదవండి. ఎందుకంటే చాలామంది 1000 మంది చదివేటోళ్ళు ఉన్నారు మీకంటే గట్టిగా, ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు ఫౌండేషన్స్ నుంచి. మనం చాలామందిని ఇంటర్కి వచ్చేదాకా మనకు అసలు జేఈ అంటే ఏందో కూడా తెలియదు. సో గట్టిగా చదవండి, ఊరికే టైంపాస్గా అయితే చదవబాగండి. రాదు, 60 days ఉంది మీకు టైము. అది కానీ గట్టిగా చదివారంటే చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ క్రాక్ చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది, జేఈ క్రాక్ చేసిన చేయకపోయినా. అండ్ బీ కాన్ఫిడెంట్ అనమాట, చాలా గట్టిగా ఉండండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీ హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ మినిట్ దాకా కష్టపడతారు చాలామంది, కష్టపడి ఏం చేస్తారంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో అంత ట్రాప్, అంత టెన్షన్ అంత తీసుకోకండి. ఇది కాకపోతే ఇంకో ఎగ్జామ్ వస్తుంది, అది కూడా కాకపోతే ఎంసెట్ వస్తుంది, అది కూడా కాకపోతే ఆ రోజు సంగతి. అంతే తప్పించి మీరు అయితే కష్టపడి చదవండి, అక్కడ దాకే పెట్టుకోండి ప్రెజరు, టెన్షన్. అంతే మించి దానికి మించి సీట్ వస్తుందా రాదా అవన్నీ తర్వాత సంగతి. సో బీ కాన్ఫిడెంట్, గట్టిగా చదవండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నందుకు. సో ఒక లైక్ వేసుకుంటే చాలు, ఇంకా చాలా వీడియోలు తీయాలనిపిస్తుంది, చాలా కాన్సెప్ట్ చెప్పాలనిపిస్తుంది. అండ్ కాన్సెప్చువల్ వీడియోస్ చూడండి, మన ఛానల్లో చాలా ఉన్నాయి. నేను కాన్సెప్ట్ చెప్పింది ఇలాంటి రోడ్ మ్యాప్స్ కాదు మీరు చూడాల్సింది. అండ్ నాది నచ్చకపోతే ఇదేంటి ఫిజిక్స్ వాళ్ళ చూడండి, వేదాంత చూడండి, కానీ చూడండి, నేర్చుకోండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.